ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోవచ్చు రైస్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ మాత్రం. టమాటా బిర్యానీ రెడీ అయిపోయిందండి. టమాటా కాజు బిర్యానీ. ఇక్కడ అడుగు కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా వచ్చిందో. చాలామంది వెజ్ బిర్యానీ చాలా టైం పడుతుంది, క్యారెట్ బీన్స్, కానీ చాలా సింపుల్గా అయిపోయే వెజ్లో ఏదైనా బిర్యానీ చెప్పామంటే మాత్రం నేను టేస్ట్ పరంగా ఖర్చు తక్కువ సింపుల్గా అయిపోయే బిర్యానీ ఈ కాజు టమాటా బిర్యానీ అండి. చాలా సింపుల్గా చేయడం, మీకు వంట రాకపోయినా పర్లేదు, ఈజీగా చేయొచ్చు. టేస్ట్కు టేస్ట్ సింపుల్గా బిర్యానీ అయిపోతుంది. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాజు టమాటాకు రైస్ వచ్చేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నేనైతే బిర్యానీ రైస్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. 1, 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. మామూలు రైస్తో కూడా టొమాటో రైస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఒక 3 ఉల్లిగడ్డ అండి. 3 ఉల్లిగడ్డ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ టైప్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ చేయొద్దండి. తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 నుంచి 12 ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాజు వచ్చేసి ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఆ తర్వాత టమాటా వచ్చేసి నేను ఒక 400 గ్రాములు టమాటా తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్కు 400 గ్రాములు అంటే అందులో 300 గ్రాములు ఈ విధంగా, అంటే ఒక టమాటాలో 4 భాగాలు చేశాను. కథ 100 గ్రాములు మాత్రం ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను టమాటా, అంటే ఒక 2 టమాటా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక స్టార్ట్ చేద్దాం. మీకు రైసు నాని ఉంటే మాత్రం పెద్ద టైం పట్టదండి. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్, టీ స్పూన్ కదండి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందాము. నెయ్యి తీసుకొని పోసుకుందామండి. నెయ్యి తీసుకొని గిన్నెలో పోసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి ఒక 30 ml వరకు తీసుకోండి. లైట్గా పచ్చిమిర్చి వేసుకుందామండి. మామూలుగా సజీరా ఒక స్పూన్ తీసుకుందాం దీంట్లోకి. తర్వాత లవంగాలు వచ్చేసి 6 నుంచి ఒక 8 లవంగాలు, 3 ఎలాచి, 3 లేక 4 బిర్యానీ ఆకు, కొంచెం చెక్క అండి. ఇంత మటుకు సరిపోతాయి. ఇవి ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. తాలింపులో ఫస్టే ఇవి వేసుకోవద్దండి. పచ్చిమిర్చి ఎందుకు వేసారంటే ఈ ఫస్ట్ వేస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి. కాస్త కలుపుకుందామండి. కాస్త మగ్గేంత వరకు గ్యాస్ స్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా తాలింపు టైంలో. ఇప్పుడు కట్ చేసిన 3 ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఉల్లిపాయ మగ్గాలండి పూర్తిగా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుందాం. తర్వాత మనం టమాటా వేసుకుందామండి. సన్నగా కట్ చేసిన టమాటా. తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఒక అరపిడికడి వేసుకుందామండి. నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. కాస్త టమాటా కూడా మగ్గింది, మీరు చూసారా? లైట్గా టమాటా మగ్గాలండి. తర్వాత ఇప్పుడు లైట్గా కస్తూరి మేతి వేసుకోవాలండి. ఇలా తుంపి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోవాలండి. అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత పెద్ద టమాటా ఉంది కదండి కట్ చేసింది, ఈ 1/2 కేజీ టమాటా వేసుకోవాలి. ఆ వెంటనే కాజు కూడా మనం వెంటనే వేసుకోవాలండి. 100 గ్రాముల కాజు వేసుకొని కలబెట్టుకోవాలి. పూర్తిగా మగ్గొద్దండి ఈ కాజు టమాటా మాత్రం. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత 2 టీ స్పూన్ల దొడ్డుప్పు వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక కలుపుకుందామండి. కలుపుకొని 1 నిమిషంలో వాటర్ పోసేద్దాం మనం. మీరు ఏ గ్లాస్ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి గ్లాస్న్నర వరకు వాటర్ పోసుకోండి. నానబెట్టిన రైస్కైనా పర్వాలేదు. నేనైతే దీంతో 2 తీసుకున్నానండి. 3 పోసుకుంటున్నాను వాటరు. ఇక బాగా మరగనిద్దామండి. ఇప్పుడు వాటర్ అనేది బాగా వేడైందండి. వేడైన తర్వాత మసులుతుంటే వెంటనే బియ్యం వేయొద్దండి. ఒక 5 నిమిషాల వరకు ఆగాలి. ఎందుకంటే ఈ టొమాటో ఫ్లేవర్ అనేది ఇందులో కలిసిపోవాలి. టొమాటో కాజు ఫ్లేవర్ అనేది
వెంటనే రైస్ వేయరాదు. కొంచెం దీంట్లో ఒక స్పూన్ ధనియా పొడి వేయండి. లైట్గా ఒకటే రెమ్మండి, చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. చింతపండు వేసేయాలి. చింతపండు నానొద్దండి, డైరెక్ట్గా వేసేయాలి. కొంచెం, ఎందుకంటే టమాటా ఒకటి ఆల్రెడీ పులుపు ఉంటుంది, అందుకే లైట్గా ఇలా ఒక రెమ్మ వేస్తే సరిపోతుంది. దీంట్లో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, అదే గరం మసాలా వాడండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది బాగా కాగిన తర్వాత వాటర్ కూడా కొంచెం ఇంకిపోతుంటాయి, అంటే మన కొలతకు తగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసుకోవాలి. ఒక 100 ml వరకు పాలు పోసుకుందామండి. గ్యాస్ ఈ టైంలో కాస్త స్లోగా పెట్టండి, మీకు మంచిగా రైస్ అనేది మంచిగా అవుతుంటుంది. ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, ఈ విధంగా లైట్గా కలుపుతూ ఉండాలి, మరీ ఎక్కువ స్పీడ్ కలపొద్దండి. ఇక బబుల్స్ వచ్చేంత వరకు చూద్దాం. ఇప్పుడు వాటర్ అయితే మొత్తం పోయినాయండి, బబుల్స్ ఉన్నాయి, మొత్తం బబుల్స్ వస్తున్నాయి కదా. ఈ టైంలో ఒకసారి కలుపుకొని ఈ విధంగా సమానంగా అనుకొని మొత్తం రైస్ అంతా, గ్యాస్ ఉన్న దాంట్లో ఇంకా చిన్న పెట్టుకోవాలండి. గ్యాస్ చాలా చిన్న పెట్టుకొని లైట్గా కొత్తిమీర, ఇప్పుడు పైనుంచి నెయ్యి లైట్గా చల్లుకోవాలండి. లైట్గా చల్లుకొని ఇక మూత పెట్టేసుకుందాం. కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత బిర్యానీ చుట్టూ ఇట్లా పొగలైతే వస్తున్నాయండి మనకు. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఓపెన్ చేయాలండి. వెంటనే ఓపెన్ చేయదు, వెంటనే ఓపెన్ చేస్తే రైస్ కూడా వాటర్ ఉంటాయండి. ఒక 10 నిమిషాలు, పావు గంట అలా వదిలిపెట్టాలండి. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోవచ్చు రైస్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ మాత్రం. టమాటా బిర్యానీ రెడీ అయిపోయిందండి, టమాటా కాజు బిర్యానీ. ఇక్కడ అడుగు కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి. చాలా ఇష్టంగా తింటారండి ఇది మాత్రం, అంత టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ కూడా అవసరం లేదు, మామూలుగా ఆనియన్ వేసుకున్నా సరిపోతుందండి. మామూలుగా ఏ కర్రీకైనా కూడా మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఈ కాజు కూడా డ్రై చేయకూడదండి, ఆయిల్ డ్రై చేయకుండా ఈ విధంగా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ టమాటా, లావు టమాటా కూడా దీంట్లోకి టేస్ట్ చాలా అంటే చాలా రుచికరంగా వస్తుందండి. చూశారు కదండి, ఎంతో సింపుల్గా అయిపోయిన కాజు టమాటా బిర్యానీ. ఇది మీరు పార్టీకి ఇచ్చుకుంటారా, లేదా ఇంట్లో స్పెషల్గా చేసుకుంటారా? మీకు బిర్యానీ బాగా టైం పడుతుంటే ఈ టమాటా బిర్యానీ వెజిటేరియన్స్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా సులభం అండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మీకు వంట రాకపోయినా సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్తాను కాబట్టి కొలతలతో. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, ఈ వీడియో షేర్ మర్చిపోవద్దు, అలాగే వీడియోకి అయితే మెయిన్గా లైక్ అనేది మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.